మనకి దేవతలు ఎంతమంది అంటే ఇతర మతాల వారు వెటకారంగా చెప్తారు, మీకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, మీరు ఎవరిని నమస్కారం చేస్తారు, వాళ్ళ పేర్లు మీకు తెలుసా అని ఒక ఆయన ఒక కౌంటర్ చేసినట్టు సార్. యాక్చువల్గా మనకు తెలియదు ఏమంటే కోటి అంటే సంఖ్యలో కోటి కాదు. సంస్కృతంలో ఇంకొక మాట, కోటి అంటే ఒక సమూహం అని అర్థం. సమూహం అంటే ఒక గుంపు, ఒక గుంపుని కోటిగా అంటారు. మొత్తం మనకి 33 కోట్ల మంది దేవతలు కాదు, 33 తరహా దేవతలు ఉన్నారు అనేది శాస్త్రం. అలాగా ఆ 33 కోట్ల మంది దేవతలు ఎలా కోటి అయినారు, కేవలం ఉండేది 33 మంది దేవతలే. వాళ్ళ గురించి మీకు ఒకసారి మళ్ళీ విశదీకరించి చెప్తాను, ఎవరెవరు ఎట్లా కలుస్తారు. ఇలాగా మనకి నమ్మకం అనేది ఒక్కొక్కసారి బలంగా నమ్మిన వాడిని ఎవడు చెడపలేడు. వాడు మంచో చెడో అంత సర్వేశ్వరుడి మాయ అనుకున్నాడు అనుకోండి, వాడిని చెడిపే శక్తి సృష్టిలో తయారు కాదు. కానీ వీడు నమ్మాలా వద్దా అనే మీమాంసలో ఉండేవాడిని చాలా ఈజీగా గెలికేయచ్చు. ఇప్పుడు అలాంటి ఒక ప్రస్తావన ఇచ్చినప్పుడు ఒకసారి ఇద్దరు మాటలు కూర్చున్నప్పుడు అందులో ఒకడు అంటాడనమాట, నువ్వు దేవుడున్నాడు మాట ఎత్తితే అంటావు కదా, ఎవరికైతే పని చేత కాదో వాడే దేవుడి పేరు చెప్తాడు. పని చేత అయ్యేవాడు అసలు దేవుని ఊసే ఎత్తాడు, ఎందుకంటే అవసరమే లే, నీ పని నువ్వు చేసుకోవడానికి భగవంతుడు ఏం చేస్తాడు. ఆయన అంటాడు, చూడయ్యా, నీకు లేదనే నమ్మకం నీకు బలంగా ఉంది, ఉన్నాడనే నమ్మకం నాకు బలంగా ఉంది. నువ్వు నన్ను గౌరవించి నేను నిన్ను గౌరవిస్తాను. ఎందుకంటే నువ్వు నమ్ము అని నేను చెప్పట్లే, ఎందుకంటే అనుభవంగా ఏదైతే తెలుసుకుంటామో అదే భగవంతుడి దగ్గర స్థిరంగా ఉండేది. ఎవరో చెప్పినారని నమ్మితే ఆ నమ్మకం ఎంతో కాలం నిలబడదు. నీ ఆత్మానుభవం ఎప్పుడు జరుగుతుందో, భగవంతుడికి నీ మనసు ఎప్పుడు కనెక్ట్ అవుతుందో, అప్పుడు నువ్వు ఎప్పుడైతే మనశ్శాంతిగా ఖచ్చితంగా ఉన్నాడనుకుంటావో అప్పుడు స్థిరంగా భక్తుడిగా ఉండిపోతావు. ఆయన అంటాడు, సరే మీరు 3 దేవతలు ముఖ్యమైన వాళ్ళు అంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఆయన అంటాడు భక్తుడు, బ్రహ్మ వచ్చేసి బ్రహ్మలోకంలో ఉంటాడు, విష్ణు వచ్చేసి పరంధామం అంటే వైకుంఠంలో ఉంటాడు. ఇప్పుడు నా దేవుడు ఇక్కడే ఉన్నాడని నేను రుజువు చేస్తానంటాడు. ఈయన శివభక్తుడు మాట్లాడి, ఎలా రుజువు చేస్తావు అంటాడు. సరే బ్రహ్మలోకం ఎక్కడుందో నీకు తెలుసా? ఎక్కడో అంతరిక్షంలో ఉంది. వైకుంఠం ఎక్కడుంది? వైకుంఠం కూడా అంతరిక్షంలో ఎక్కడో ఉంది. మరి కైలాసం ఎక్కడుంది అని అడుగుతారు. కైలాసం హిమాలయాల్లో ఉంది. హిమాలయాలు ఎక్కడున్నాయి? భూమి మీదే ఉన్నాయి, భారతదేశంలోనే ఉన్నాయి. ఇంకా తక్కువ ఇదే ఆరాం మనం పోయి కైలాసగిరి 4 వైపులా చూసి దర్శనం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే కైలాసంలో శివుడు ఉన్నాడని శాస్త్రాలు చెప్తున్నప్పుడు నాతో పాటే నా శివుడు కూడా ఇదే హిమాలయాల్లోనే ఇదే భారతదేశంలోనే ఉన్నాడని చెప్తారు. ఇది ఆ భక్తుడికి శివుడి మీద ఉండే నమ్మకం. బాగా చూడండి, అంతరిక్షంలో ఉండే దేవుడిని మనం బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే పొందుతాం. కానీ శివుడిని ఎందుకు ద గాడ్ ఆఫ్ మాసెస్ అని అంటారంటే ఆయన అందరికీ ఈజీగా క్యాచ్ అయిపోతాడు. విష్ణువు అలా కాదు, మేధావులకి ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఫిల్టర్ చేస్తాడు. చాలా ఫిల్టర్లు అయ్యాయి, 10 ఫిల్టర్లు అయిన తర్వాత వీడు భక్తుడా కాదని ఫైనల్ చేసి అప్పుడు అన్ని లోపల తీసుకుంటాడు. శివుడు ఫస్ట్ ఇచ్చేస్తాడు వీడికి. వీడి అనేవారం చూడాలంటే వీడికి పుష్కలంగా అన్నీ ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత వీడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూస్తాడు. విష్ణువు అన్నీ తెలుసుకొని తర్వాత ఇస్తాడు. అలాగా వీళ్ళిద్దరిలో భేదం ఏమంటే ఆయన తర్వాత ఇచ్చే ఆయన, ఈయన ఇచ్చి పరీక్ష చేసే ఆయన. మనకి వచ్చిందని ఎప్పుడు విడవకూడదు, ఎందుకంటే అది కూడా పరీక్షలో భాగమై ఉండొచ్చు. ఈరోజు నీ దగ్గర ఉంది, దండిగా ఉంది, నాకు తిరుగులేదు అనుకున్నావు అనుకో, దేవుడు పరీక్ష కోసం నీకు అది ఇచ్చినాడు అనుకో, తర్వాత ఆ పరీక్షకి నువ్వు నిలబడలేకపోతే మళ్ళీ మొత్తం ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చేస్తాను. ఎలాగా అంటే అంత కఠిన పరిస్థితిలో కూడా నిలబడి ఒక భక్తుడు ఎలాగ పరమేశ్వరుడి ప్రీతికి పాత్రుడయ్యాడనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మారుడు అనే ఒక భక్తుడు ఉంటాడు. ఒకప్పుడు మంచి స్థితివంతుడు, ధనవంతుడు, పరమ శివభక్తుడు. అతనికి తగ్గట్టే అతని భార్య సుగుణాల రాశి, భర్త మాట జవదాటని భార్య. ఇద్దరూ శివభక్తులై ఉంటారు. వీళ్ళిద్దరికీ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల త్రికాల పూజ అలవాటు ఉంది. ఇలా పూజలు చేస్తూ ప్రశాంతంగా జీవితం గడిపేటప్పుడు వీళ్ళ భక్తి ప్రపంచానికి తెలియాలంటే వీళ్ళు ఒక కఠిన పరీక్ష గుండా వెళ్ళాలి. ఆ పరీక్ష పాస్ అయితే వీళ్ళు మెరిట్లో పాస్ అయినట్టు లెక్క. అప్పుడు ఒక పరీక్ష మొదలవుతుంది. ఎలాగైతే ఈయన దాన ధర్మాలు చేస్తూ శివభక్తులకి తనకు తోచిన సేవలు చేస్తూ చేస్తూ పోతాడో, ముందు ఒక కాలంలో ఆయన కటిక దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒక్కొక్కటిగా అన్నీ వెళ్ళిపోతాయి. ఇల్లు, వాకిలి, గొడ్లు,
మొత్తం ఎండిపోయి లాస్ట్కి ఊరు బయట ఒక పూరి పాక వేసుకొని బతికే పరిస్థితి వస్తుంది. వాళ్ళకంటూ ఉండేది ఒక కొద్దిపాటి భూమి ఉంటుందంటే దాంట్లో నాటుకోవాలా, ఆ పంట ఏమొస్తే దాన్ని తినాలా, కాలం వెళ్ళబుచ్చాలి. అది కన్నా లేకపోతే వీళ్ళకి బతుకు తీరేలేదు. అంటే ఒకప్పుడు మంచి ధనవంతుడుగా ఉండి అన్ని పూజలకు, పునస్కారాలకు, శివభక్తులకు, శివ పూజలకు, బీదవాళ్ళకి అందరికీ దానం చేసి 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 ఇప్పుడు కటిక దరిద్రాన్ని వస్తున్న ఒక మంచి భక్తుడు. ఇలా ఉన్నప్పుడు ఈ కష్టం మీద అదేమంటాడు గోరు రొట్టె, మనకి గోరు చెట్టు అయిన తర్వాత రోటెల పోటు పడితే ఎట్లా ఉంటుందో నరకము, అలాగా ఆ పరిస్థితుల్లో ఆయనకి ఇంకొక కఠినమైన పరిస్థితి వస్తుంది. ఉండే ఆ కొద్దిపాటి భూమి కూడా అతివృష్టి వల్ల, వర్షాలు లేక కాదు, వర్షాలు ఎక్కువైపోయి ఆయన వరి వేసినాడు. నిరంతరంగా 3 రోజుల పాటు అక్కడ వాళ్ళుండే గ్రామంలో వర్షం పడుతూనే ఉంటుంది ఎడతెరిపి లేకుండా. వాళ్ళకి చాలా బాధ అయిపోతుంది. మనకు ఇస్తే ఆ గింజలు వస్తే బతకాల మనం 1 సంవత్సరం పాటు. ఇప్పుడు ఆ అకాల వర్షాలు వచ్చేసి అతివృష్టి అయిపోయి మొత్తం పంటంతా పోయింది. ఇంకా ఈ సంవత్సరం మనం ఎలా బతకాలా? భార్య అలా ఆలోచిస్తుంటే భర్త ఏమంటాడో, మమ్మల్ని ఎవరైనా ఆశించి వస్తే పెట్టడానికి ఏమీ లేదు కదా, అది నాకు బాధ అంటాడు. ఆ దరిద్రం ఆయన మాట చలవ ఎలా ఉందో చూడండి. ఆయన మాట అన్న వెంటనే ఒక ముసలివాడు, చాలా వృద్ధుడు, ఊర్ధ్వ పుండ్రాలు ఆ వర్షంలో కూడా తడవకుండా విభూతి రేఖలు ఒంటి నిండా పూసుకొని వచ్చి అమ్మా ఆకలి అంటాడు. 3 రోజుల నుంచి కురిసే వర్షం, నిలువ నీడ లేదు. ఈ కొట్టంలో కూడా అంతా ఎక్కడ దొరికితే అక్కడ తట్టుకు పట్టుకుని ఉండేవాడు వాళ్ళు ఉండే పూరి పాకలు. సరే ఏం చేస్తారు, ఎప్పుడైతే ఆ మాట వింటాడో ఆయన, అరేరే మనం అనుకున్నట్లు ఎవరో వచ్చేసినారు, సడన్గా ఏం చేస్తాడు, ఇక ఆయనకి ఉందా లేదా అని చెప్పాలంటే ఫస్ట్ భార్యను అడగాలి కదా. అడ్జస్ట్ చేసి చేసేది భార్య కాబట్టి భార్యను అడుగుతాడు. ఎవరో ముసలాయన వచ్చినాడు, పాపం మునిగిపోతున్నాడు, మనకి ఏమన్నా ఉందా చేయడానికంటే ఆమె అంటుంది, మీకు తెలియదు ఏముందండి, మనమే 1 వారం నుంచి ఏమీ తినలేదు, నీళ్లు తాగి బతుకుతూ ఉన్నాము. ప్రాణాలు నిలబెట్టినాడు అంటే భగవంతుడి చలువు వల్ల ప్రాణాలు ఉన్నాయి, లేదంటే ఎప్పుడో చచ్చిపోవాలి మనం ఇద్దరు ఈ ఆకలికి. ఏదో ఆశపడి ఆ పంట కొద్దిపాటి పంట వస్తే బతుకుదామని అనుకుంటుంటే ఇప్పుడు ఆ వర్షం వచ్చేసి పంట కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ కష్టంలో ఆయన వచ్చినాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరు మాట్లాడతారు. ఏమో ఒకటి చెయ్యి, నాకు ఆయన వాపస్ పంపానంటే నాకు మనసు రావట్లేదు, ఏదో ఒకటి దాంట్లో ఉండే దాంట్లో ఇద్దాం. అప్పుడు ఆయన అంటుంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీరేం చేస్తారంటే మనం 3 రోజుల కింద నాటి వచ్చినాం, కొన్ని వడ్లు ఏవైతే ఉంటాయో చేనులో పడిన వడ్లు ఈ వర్షానికి పైన తేలింటాయి. భూమిని తీసినప్పుడు కట్ అయినవి భూమిలో పడి ఉంటాయి కదా, వర్షం పడినప్పుడు వడ్లే ఆడ నీళ్ళ పైనకి తేలుతాయి. మీరేం చేస్తారంటే మన దగ్గర దీపంని పట్టుకొని పోయేకి దీపకయ్యం నూనె కూడా లేదు మన దగ్గర. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఉరుములు మెరుపులు వస్తున్నాయి, ఆ ఉరుములు మెరుపుల వెలుతురులో వెళ్ళి నువ్వు ఆ వడ్ల గింజలు ఏమైతే ఉన్నాయో పంటలో వాటిని ఏరుకొనిరా అని చెప్తాను. నేను ఆయన ఎలాగైనా కూర్చోబెడతాను, నువ్వు వచ్చేంత వరకు నువ్వు వెళ్ళి సైలెంట్గా వెళ్ళి అవన్నీ వడ్ల గింజలన్నీ ఏరుకొనిరా, నేను వాటిని ఎలాగోలా పొట్టు తీసేసి ఒక జావ చేసిస్తాను ముసలానికి. అన్నిందే తడుగా పాపం ఆ ముసలానికి తెలియకుండా ఇంకొక పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఈయనకి చాలాసేపు అవుతుంది, వీళ్ళేం చేస్తారా లేదా, ఉందా లేదా, ఏదో ఒకటి చెప్పండి అని చెప్పట్టు ఆయన గట్టిగా, ఏమ్మా ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, నేను ఆకలితో చచ్చిపోతున్నాను నేను. అప్పుడు అయ్యా నా భర్త అదే పని మీద వెళ్ళాడు, మీరు కొంచెం ప్రశాంత చిత్తలై ఉండండి, వచ్చేస్తాడు, ఇదో వచ్చేస్తున్నాడు, మీరు లోపలికి రండి అంటుంది. అప్పుడు ఆయన అంటాడు, మీ ఆయన లేదా అంటే, లేదండి మా ఆయన గింజలు తెచ్చేకపోయినాడు. అప్పుడు ఆ ముసలాడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అమ్మా ఇంటి యజమాని లేనప్పుడు, అంటే ఇంట్లో ఇంటి యజమాని లేనప్పుడు నేను లోపలికి రాకూడదు, శాస్త్ర సమ్మతం కాదు. పరపురుషుడిగా ఉన్నప్పుడు నేను లోపలికి రావడానికి అర్హత లేదు. అందుకే దయచేసి ఓం నమః శివాయ. ఎప్పుడైతే నీ భర్త ఇంట్లో లేదన్నావో నేను ఇంట్లోకి రాకూడదు, ఎందుకంటే నేను పరాయి పురుషుడిని అవుతాను కాబట్టి నేను భిక్ష స్వీకారం చేసేయడానికన్నా నేను లోపలికి రావడానికి లేదు. నీ భర్త ఉంటే చెప్పు, నేను లోపలికి వస్తానంటాడు. లేదంటే నా భర్త అదే పనికే మీకోసమే వెళ్ళినాడు, మీ ఆకలి తీర్చే ప్రయత్నంలోనే ఆయన ఉన్నాడు. సరే అలాగైతే నేను ఈ వర్షంలోనే నిలబడతాను ఇచ్చేంత వరకు.
ఆమె అంటుంది, మీరు మా ఇంటికి వచ్చిన అతిథి, మీరు వర్షంలో నిలబడితే ఆ పాపం మాకెందుకు, దాంట్లో మీరు బ్రాహ్మణులు ఆకలితో ఉన్నారు, అర్ధాకలితో వచ్చినారు, ఒక పని చేయండి, మీరు లోపలికి రండి, నేను వెళ్ళి వర్షంలో నిలబడతాను. చూడండి, ఒక భర్త తన స్థాయిని మించి తాను ప్రయత్నం కోసం పోయినాడు. అతనికి తగ్గ భార్యలాగా ఎప్పుడైతే ఆయన పరాయి పురుషాయితానమ్మా నేను లోపలికి రాకూడదు ఒకే మహిళ ఉన్నప్పుడు అన్నందుకు ఆమె, సరే మీ ఆచారం కరెక్టే, మీ విచారము కరెక్టే, మీరు లోపలికి వచ్చేసేయండి, నేను వెళ్ళి వర్షంలో నిలబడతానని ఆయన్ని లోపలికి తీసుకుని ఆమె వెళ్ళి వర్షంలో నిలబడుతుంది. అలాగా ఆమె తడిసి ముద్దైపోతుంది, ఆల్రెడీ బలహీనంగా ఉంటుంది, కళ్ళు లోతుకెళ్ళిపోయి ఉంటాయి, ఇప్పుడు అప్పుడు శోష వచ్చి పడేలాగా ఉంటుంది. ఆయన పాపం ఎతకడానికి పోతే ఒడ్ల గింజలు కనపడవు అసలు, ఎప్పుడన్నా మెరుపులు పడితే టక్కని చూసుకోవాలా, అవన్నీ ఒక పక్క ఏరుకోవాలా, మళ్ళీ మెరుపులు వచ్చినప్పుడు ఏరుకుంటూ రావాలి. అలాగ లాస్ట్కి ఆపసోపాలు పడి ఎలాగైతేనేమి ఒక దోసెడంతా వడ్లని తీసుకొని పరుగున ఇంటికి వస్తాడు. అక్కడ ఆల్రెడీ ఆయన లోపల కూర్చున్నాడు. అప్పుడు భార్య బయట నిలబడి చూసి మెల్లిగా వెళ్ళి అడుగుతాడు, ఏమి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే, లేదంటే ఆయన మీరు లేకున్నప్పుడు ఇంట్లో రానని చెప్తున్నాడు, అందుకే నేను బయట ఉండి ఆయన లోపల పెట్టాను. సరే మంచి పని చేసినావు, రా పోదాం మనం అని చేసి ఏం చేస్తుంది, దానికి వెనకల దారి నుంచి ఇంట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు కట్టెల పొయ్యి ఉంటుంది, దాన్ని మండించాలి. ఆమె ఏం తెలిసింది, మీరు ఏమండి ఆ పొయ్యిని వెలిగించండి, నేను వడ్లని ఇచ్చేసేస్తా, క్లీన్ చేసేస్తా, పైన తౌడు తీసేస్తా. దానికి ఆమె రోల్ వేసేసి తౌడు చేసేసి రెడీ చేసి పెట్టుకుంటుంది. ఇంకా ఈ పొయ్యిలో కట్టెలు పెట్టి మంట పెట్టాలా, అవి కట్టెలన్నీ చల్లగా అయిపోతాయి. చూడండి కష్టం ఎట్లా ఉంటుందంటే, ఆమెకి చేసే ఉద్దేశం ఉంది, ఆయన పోయి అదే పని కష్టపడి తెచ్చినాడు. ఇప్పుడు కట్టెకి కొంచెం నూనె వేసి మండించేకి నూనె లేదు ఇంట్లో. వీళ్ళ దగ్గర ఒకే దారి ఉంది, ఆ నీళ్లు పట్టుకోవాలా, ఆ దాన్ని బాగా నూరి జావలాగా చేసి అన్నాన్ని ఆయనకి ఇవ్వాలి. కట్టె అండడం లేదు. ఒక పక్క ఆయన ఓ మూలంగా కూర్చున్నాడు. ఇక్కడ ఎంత కారిపోతా ఉంది ఇంట్లో కూడా. కట్టె ఏవి బాగా ఎండిపోయిన కట్టె లేవు. లాస్ట్కి చూస్తే ఒక అట్టం వేసిన దూలం లాంటిది ఉంటుంది, అదొక్కటే చాలా డ్రైగా ఉంటుంది. అప్పుడు ఆయన అంటాడు, ఒక పని చేద్దాను, నేను ఆ దూలాన్ని పెరికేస్తానంటాడు. అంటే లేదా ఆయన కూర్చున్నా అంటే, లేదు అది అక్కడికి సంబంధం లేదు, ఇది ఇంత ఊడిపోతుంది, వాళ్ళు ఉండే ఇల్లు ఊడిపోతుంది, అది తీసేస్తారు. ఊడిపోయినా పర్లేదు, ఆ పొయ్యి వరకు వెచ్చగా ఉంటుంది చాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే మెల్లిగా లేచి ఆ దూలాన్ని గట్టిగా కొట్టి దూలాన్ని పెరికేస్తాడు. పెరికేసిన తర్వాత ఆ మొత్తం ఇల్లు ఇట్లా ఉండేది ఒక పక్క అయిపోతుంది, ఒక పక్క పొయ్యి ఉంటుంది, ఒక పక్క ఆయన అలాగే కూర్చొని ఉంటాడు. ఇది తీసేసి దాన్ని కట్టెలు కొట్టి పొయ్యిలకు పెడతారు. మొత్తం గుడిసె కుసుపడిపోతుంది. ఒక పక్క తడుస్తూ ఉంటారు, దాని మీద ఒకటి ఆయన చేయి పెట్టుకొని ఒక పలక లాంటిది పట్టుకొని అడ్డం పెట్టుకొని ఉంటాడు. ఆ పొయ్యి మండుతుంది. లాస్ట్కి ఎలాగోలా జావ చేస్తారు. జావ చేసి దాన్ని ఒక గిన్నె ముంతకేసి ఆయన ముందు పోయి పెడతారు. ఆయన అంటాడు, ఏమయ్యా అంత తడి ఉంది, నేను ఎలా కూర్చోవాలంటే, అయ్యా ఎలా అడ్జస్ట్ చేసుకోండి, వర్షం 3 రోజుల నుంచి ఉంది, దానికి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఆయన జావ ఉండే ముంతని తీసుకొని జావ తాగితే మీరు తాగుతారా అని అడుగుతాడు. ఆయన అంటాడు, లేదండి, మీరు తాగితే మిమ్మల్ని చూసి సంతృప్తి పడతాము, మాకు ఆకలి లేదు, నీ కడుపు నిండితే మా కడుపు నిండినట్లే, అందుకే మీరు మనస్ఫూర్తిగా తాగండి. ఒకసారి ఆయన ముంత నోట్లోకి పెట్టుకున్న తర్వాత సాక్షాత్ పరమేశ్వరుడు ఆ రూపంలో వాళ్ళని పరీక్షించడానికి వచ్చాడు. మూతి పెట్టి తాగుతూ కూడా వాళ్ళని చూస్తాడనమాట. అంటే ఆశగా నేను తాగేదేమన్నా చూస్తారంటే, వాళ్ళు ఆయన తాగేది ఎంత హృదయంగా చూస్తుంటారంటే, ఒక చంటి బిడ్డ తాగుతూ పక్కన కార్చుకుంటే ఎంత ఆనందంగా తల్లి చూస్తుందో ఆ ఇద్దరు దంపతులు ఆయన్ని ఆ దృష్టితో చూస్తారు. ఒక్కసారిగా పరమేశ్వరుడి కళ్ళు చెమరుస్తాయి వాళ్ళని చూస్తే. వీడేం రా వీళ్ళు ఇట్లున్నారు, కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ చేసి పెట్టారు, వీళ్ళని అంచెలంచెలుగా దించుకుంటూ వచ్చినాను, ఎక్కడో ఒక దగ్గర యా దేవుడు ఉన్నాడు అనే మాట అంటాడేమో వీడు అని అనిపిస్తామని నేను ఇప్పటి వరకు ప్రయత్నం చేసినాను. వీడు అనేవాళ్ళు లేదు, చాలా ముండోళ్ళు ఉన్నారు మీరు అని చెప్పేసి అప్పుడు ఆయన తన విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తాడు పరమేశ్వరుడు. సతీ సమేతంగా ప్రత్యక్షమై తన భార్యకి చెప్తాడు, దేవి నువ్వు నా భక్తుల గురించి ఒకనాడు అడిగినావు, ఎవరైనా చలించిపోతారా కష్టాల్లో ఉన్నప్పుడు, బ్రహ్మచారులు అయితే కఠినంగా నిలబడతారు, సంసారాలు అయితే ఎక్కడో ఒక దగ్గర ఊడిపోతారని ఒక మాట నువ్వు తూలనాడావు నువ్వు, అందుకే దానికి ఉదాహరణగా నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు చూడు దీంట్లో ఎవరు దీంట్లో బ్యాలెన్స్ చెప్పినారు చెప్పు నాకు. ఇప్పుడు ఆమె అంటుంది, అయ్యా పోయి మీ భక్తుల జోలికి రావడానికి నాకు తెలియదా ఇదంతా, కాకపోతే నీ భక్తులు ఎటువంటి వాళ్ళు ఉన్నారో ప్రపంచానికి తెలియడానికి ఆ మాట అన్నాను, ఆ మాట అన్నందుకు నువ్వు వీళ్ళని ఎత్తుకున్నావు, నా ద్వారా ప్రపంచానికి వీళ్ళు భక్తులుగా
మనకి ప్రకటితం అవునారు కాబట్టి వీళ్ళు దీర్ఘాయుష్తో చల్లగా ఉండాలని చెప్పేసి నేను అనేది నేను ఇంతకు ముందు చెప్పినాను, భగవంతుడు 2 చేతులు ఇస్తే ఒకటి నీకోసం వాడుకో, రెండోది పక్కోడికి పెట్టు అనే మాట చాలా గొప్ప మాట. ఆ ఆలోచన వచ్చిన వాడు చాలా మహానుభావుడు. ఎందుకంటే మనకి ఇలా ఊడ్చుకోవడం అలవాటు అయిపోయింది. మనకి ఇచ్చే అలవాటు మనకి రాలేదు. ఎందుకంటే మనకుండే మన చదువులు కానీ సంస్కారాలు కానీ మనకుండే పెద్దలు కానీ గురువులు కానీ అతి కొద్ది మంది మాత్రమే నిన్ను పరమార్థ జ్ఞానం వైపుకు నడిపినారు, కానీ మిగతా వాళ్ళంతా వ్యవహార జ్ఞానం వైపుకే నడిపినారు. ఆ వ్యవహారం నుంచి మనం బయటికి రావాలా, మనకంటూ ఒక గుర్తింపు పెట్టుకోవాలా. మనిషి వెళ్ళినప్పుడు 2 మాట్లాడతాడు, మంచోడా చెడ్డోడా. వీడు ఎంత సంపాదించినాడని వాడు అడగడు, ఎందుకంటే వాడికి అవసరమే లేదు. నీ కోట్లున్నా నీ ఇంట్లో నీ పెండ్లం పిల్లలు పెడతావు కానీ సమాజానికి పెట్టవు. అందుకే పోయేటప్పుడు వీడు మంచోడా చెడ్డోడా ఈ 2 నీ ఎంత వస్తాయి, కాబట్టి మనం మంచివారుగా ఉండే ప్రయత్నం చేయాలా అని ఈ కథ చెప్తుంది. ఇక మనకి శ్రీశైల కథలు అనే ఒక సంపుటిలో ఒక కథ వస్తుంది. అందులో నయనరగడ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. చూడండి, ఒక మహామేధావి పండితుడు, ఆయన పేరు చక్రపాణి రంగనాథుడు. ఆయన అపర నృసింహ భక్తుడు. ఆయన మాట ఎత్తితే నరసింహస్వామి, మాట దించితే నరసింహస్వామి. ఆయనకి నరసింహస్వామి అనేది పిచ్చి ఆయనకి. ఆయన జ్వాలా నరసింహుడి ఉపాసకుడు. ఆయన చాలా పవర్ఫుల్ ఉంటాడు మనిషి. ఇలాగా ఉపాసన జరిగేటప్పుడు ఆయనకు ఒకసారి యాగంటి నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలని సంకల్పమైంది. సరే, ఏం చేస్తాడు, వాళ్ళని పల్లెకి మోసి వాళ్ళ గోయిల్ని తీసుకొని ఆయన ప్రయాణం అవుతాడు. అప్పుడు కాల్దారి ఎలా ఉండేదంటే, వెళ్ళేటప్పుడు దారిలో ఒక దగ్గర శ్రీశైల కొండ కనిపిస్తుంది. వాళ్ళకి నల్లమల ఫారెస్ట్కి అది ఇది ఆ పక్క ఈ పక్క వస్తాయి. యాక్చువల్ వెళ్ళే దారిలో ఈ బోయిలు ఏం చేస్తారంటే, స్వాములోరు మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, ఇదే దారిలో శ్రీశైల కొండ కూడా కనిపిస్తుంది, అదో అక్కడ కనిపించేది శ్రీశైల కొండ, మీరు కనుక అంటే కొండని ఎక్కి తర్వాత అక్కడికి పోదాము అంటారు. ఆయన పరదాలు తీసుకున్న చక్రపాణి రంగనాథుడు అతని శివద్వేషి. ఆయన ఒక్క వైష్ణవం తప్ప వేరేది ఏది నమ్మేవాడు కాదు. ఆయన ఏం చేస్తాడు, వరే నాకు ఏం చూపించకూడదు అదే చూపించేసినారా అని ఆయన దానికి పల్లకి కర్టన్స్ ఉంటాయి, వచ్చేవాళ్ళని పోయిన చూసే తిన్నాడు, అవి వేసేసుకుంటాడు. నువ్వేనరా నువ్వు అరిష్టాన్ని చూపించేసినావు నాకు. వాళ్ళు మాకేం తెలుసు స్వామిలో వస్తారేమో ఇట్లా దారిలో కదా పోదామంటే, ఏమొద్దు నేను ఎంత చెప్పినాను అంత పని చేయండి. నేను చక్కగా అహోబిలానికి ప్రయాణం అవుతారు. అలా చేరే లోపల వాళ్ళకి సాయంత్రం అవుతున్నారు. అక్కడికి దిగి వాళ్ళు స్నానం ఆచరించి పోయి నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని ఆయన కరెక్ట్ పై గర్భాలయం ముందు నిలబడిన తర్వాత ఆయన కళ్ళు కనపడడం మానిపోతాయి. కళ్ళు మసక అయిపోయి కొద్దిసేపటికి పూర్తి అంధకారం అయిపోతాయి కళ్ళు. అప్పుడు ఆయన నృసింహ శతకం చదువుతాడు. ఆయన నరసింహస్వామి గురించి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి అన్ని చేస్తాడు. స్వామి ఏం చేసినాను తప్పు, నేను నాకెందుకు కళ్ళు కనపడడం, నీ దర్శనం ఎందుకు ఇవ్వట్లేదు, అర్థం కాదు. శిష్యులు వచ్చి అంటారు, స్వామి మనం ఎండలో చాలా తీవ్రమైన ఎండలో ప్రయాణం చేసినాము, కళ్ళు బయలు కమ్మి కూడా ఒక్కొక్కసారి మనకి ఏమీ కనపడకుండా అయిపోతుంది, మీరు ప్రశాంతంగా ఈరోజు రాత్రి విశ్రాంతి తీసుకోండి, పొద్దున్నే లేచి మనం దర్శనం చేసుకొని బయలుదేరదాము. సరే అని ఏం చేస్తాడు ఆయన, ఓకే అని చెప్పేసి అది కూడా ఉండొచ్చు, ఒకవేళ పిత్తం వాతం లాంటిది ఏదైనా జరిగి కళ్ళు బయలు కమ్మాయేమో అని చెప్పేసి పడుకొని పొద్దున్న లేస్తాడు. పొద్దున్న కూడా అదే కథే ఉంటుందండి. అప్పుడు ఆయనకి భయం అయిపోతుంది, నా కళ్ళు కనపడడం లేదు. ఆ రోజంతా అక్కడి ప్రధాన అర్చకుల్ని పిలిపించి ఏం దోషం జరిగిందని చర్చించి మొత్తం చూస్తారు. వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతారు. వాళ్ళు అంటారు, అయ్యా మీరు ఒక సంకల్పం చేసి ఈరోజు దేవాలయంలో పడుకోండి, ఎందుకు కళ్ళు పోయిందని మీరే అడగండి స్వామి, మాకు చెప్పేంత శక్తి లేదు, ఎందుకు అనేది ఆయనే చెప్తారు నీకే. అప్పుడు ఆయన ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు స్వామి వారి స్తోత్రం చదివి, అయ్యా నా ఈ కష్టానికి కారణం తెలపండి అని చెప్పేసి అనుకొని పడుకుంటాడు. పడుకున్న తర్వాత నరసింహస్వామి కల్లోకి వస్తాడు. ఆయన వచ్చి, నాయన రంగనాథ ఎంతటి మూర్ఖుడు అయ్యా నువ్వు ఎక్కడ మర్చిపోయావో, అంటే శ్రీశైలం మీదుగా వస్తున్నావు యాగంటికి, నువ్వు ఏది మనకి అహోబిల నరసింహ క్షేత్రానికి వచ్చేటప్పుడు నువ్వు మర్చిపోయినావని నీ బోయితో చెప్పించినాను నేను నీకు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. నువ్వు బోయితే చెప్పించినా నువ్వేమన్నావు, అరిష్టాన్ని చూపించినావు కదా అని నువ్వు చూడనాడినావు. ఆయన వేరు ఇద్దరు ఒకటేనయ్యా, నువ్వు ఇక్కడికి వస్తే నేను కనిపిస్తాను, అక్కడికి పోతే కూడా నేనే కనిపిస్తాను, మేమిద్దరు ఒకటే, నువ్వెందుకు భేదం చేసుకుంటున్నావు స్వామి, ఇప్పుడు నేను ప్రాయశ్చితం ఏం చేసుకోవాలన్నాడు. నీవు అక్కడికి పోయి వచ్చేంత వరకు నేను నా దర్శనాన్ని ఇవ్వండి, ఎందుకంటే నీ నుంచి మేము ఫ్రెండ్స్ కొట్లాడుకోవాల్సి వస్తుంది, అందుకే చక్కగా రైట్ కొట్టు అంటాడు.
కిందకి దిగుతాడు, పాపం బోయల్ని తీసుకుంటాడు, శ్రీశైల క్షేత్రానికి పోతాడు. శ్రీశైల క్షేత్రానికి పోయిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే మందిరానికి దగ్గరికి పోతుంటాడో ఒళ్ళు రోమాంచనం అయిపోతుంది. ఒక ఇంత ప్రదేశంలోకి ప్రవేశం, మనం అంతరిక్షంలోకి పోతే మనకి ఎలా ఫీలింగ్ జరుగుతుందో ఎప్పుడు లేని ఒక అనుభవం అలాగా జరగడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే గర్భాలయానికి దగ్గరగా వెళ్తాడో దానిలోని శక్తి పుంజి ఆయన్ని గుంజినట్లు అనిపిస్తుంది ఆయనకి. అలాగా ఆయన ఎప్పుడైతే గర్భాలయం దగ్గరికి పోయి కళ్ళు మూసుకొని శంభో శంకర పాహిమాం అని వెళుతున్నాడు, రక్షించు. అప్పుడు పరమేశ్వరుడు కళ్ళిస్తాడు. ఆయన కళ్ళు తీస్తానే లింగం కనిపిస్తుంది. పరమ దివ్య భవ్యమైన లింగాన్ని చూసాయన అలాగే పోయి గట్టిగా హత్తేసుకుంటాడు. అప్పుడు కన్నీళ్లతో ఆయనకు అభిషేకం చేస్తాడు. ఎంత మూర్ఖున్నాయా నేను, నువ్వు పిలిచినా నేను నీ దగ్గరికి రాకుండా అక్కడికి వెళ్ళాను, మళ్ళీ నన్ను పిలిపించి నాకు బుద్ధి జ్ఞానాన్ని రెండూ ప్రసాదించడం. ఇదో ఒక పండితుడుగా ఎవరికి ఏమొస్తే ఆనందం వస్తే ఆ పని చేస్తాడు. ఒక కార్పెంటరీకి మంచి మూడ్ వచ్చిందనుకో, ఎవరికైనా ఒక ఇష్టమైన వాడికి ఏమని ఇవ్వాలంటే ఏం చేస్తాడు, ఒక మంచి ఆడియో చెక్ చేసిస్తాడు. లేదా మన వాడి పనికి తగ్గట్టు ఏదో ఒకటి వాడికి తోచింది ఇస్తాడు. ఇప్పుడు ఈయన కవి పండితుడు, ఈయన ఏం చేయాలి, ఈయన స్తోత్రాలు రాస్తాడు. ఆయన అలాగా 1, 2 కాదు కొన్ని వేల గ్రంథాలు కేవలం శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద రాస్తాడు. అది రాయడానికి పూనుకున్నాడని తెలుసుకున్నప్పుడు పాల్కురికి సోమనాథుడు అని బసవ పురాణం రాసిన మహానుభావుడు, అంటే బసవಣ್ణ యొక్క చరిత్రని పురాణంగా మలిచిన మహానుభావుడు పాల్కురికి సోమనాథుడు ఈయన సహాయం కోసం వస్తాడు. వచ్చి, అయ్యా మీరు శ్రీశైల క్షేత్రానికి వచ్చినారని తెలిసింది, ఇదంతా మా ఇలాకానే, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేస్తామని చెప్పిన తర్వాత ఈ చక్రపాణి రంగనాథుడు పాల్కురికి సోమనాథుడి సహాయంతో ఈ తాళపత్రాలు 3 విభాగాలుగా పిల్లల్ని విభజించి, ఒకరు తాళపత్రాలని తెచ్చేయడానికి, ఇంకొకరు తెచ్చిన వాటిని శుద్ధి చేసి స్టోర్ చేయడానికి, మూడోది రాసేయడానికి కూర్చోపెట్టి అలాగా మొత్తం 1400 శ్లోకాలు సుమారుగా ఆయన శ్రీశైల మల్లికార్జున గురించి రాస్తారు. అలాగ రాసిన తర్వాత మళ్ళీ ఆయన శివుడి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ అహోబిల క్షేత్రానికి వెళ్తాడు. ఈ కథ ఏం చెప్తుందంటే, మనలో చాలామంది విష్ణు భక్తులు శివుని ద్వేషించడం, శివభక్తులు విష్ణువుని ద్వేషించడం కాదు, కానీ హరిహరమూర్తి అని 13వ స్వరూపమైనటువంటి భగవంతుడికి మీరు ఎక్కడ చూసినా, ఎన్ని విగ్రహాలు చూసినా కేవలం 63 రకాల్లోనే ఉంటాయి, 64ది లేదు. శాస్త్రం ఒప్పుకోదు. నీ ఇష్టానుసారం నేను డిజైన్ చేపిస్తా, ఈ శివుడు గాడి మీద కూర్చున్నట్లు చేపిస్తానంటే చెక్కేవానికి చెక్కకూడదు. ఎందుకంటే శిల్పాచార్యుడికి ఒక నిబంధన, వాళ్ళకు ఒక నిఘంటు ఉంటుంది. శివుడికి 63 లీలామూర్తులు ఉన్నాయి. ఆ లీలామూర్తుల్లోనే ఏదో ఒక స్వరూపంగా మనకి ఏ గోపురం మీద కనిపించినా ఆ 63లోనే ఒకటి ఉంటుంది. అటువంటి దాంట్లో 13వ స్వరూపంగా హరిహరమూర్తి ఉంటాడు. ఎందుకంటే పార్వతీదేవికి ముందే శ్రీ మహావిష్ణువు ఎడం భాగాన్ని శివుడిలో తీసేసుకుంటాడు. ఎప్పుడంటే ఇంతకుముందు ప్రస్తావించిన నేను మీకు, ఒకసారి ఆయన పూజ చేస్తూ ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు శివుని గురించి మొత్తం పూజ ముగిసే టైంకి 1000 తాజా కమల పూలను తెచ్చి ఆయనకి సహస్ర అంటే 1000 పుష్పాలతో ఆయన్ని అలంకరించాలని సంకల్పంతో వేస్తూ పోయినప్పుడు 999 పూలు అయినప్పుడు శివుడు సూక్ష్మ రూపంలో వచ్చి ఒక పువ్వుని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈయన మంత్రం చదువుతూ ఇంకొక పువ్వును ఎత్తుతాడు, దొరకది. చూడండి, మంత్రం చదివేటప్పుడు మంత్రం కట్ కాదు. నీకు చదివితే ఎంత మంచి అవుతుందో దాన్ని అభ్యంతరం పెట్టినా లేదా నిలిపెట్టినా అంత నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆయన ఎత్తుక్కుంటాడు, దొరకదు. ఆయన మంత్రం చెప్తూనే ఉంటాడు, అర్థమైపోతుంది. ఇంకా పూజల నుంచి లేకూడదు. చాలా కష్టపడి వ్రతం చేసినాడు, లేచిపోతే అయిపోయింది, సంకల్పం పోయింది. మళ్ళీ కూర్చోవాలా, మళ్ళీ ఇంకా ఈ వ్రతం చేసుకోవాలి. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఒక భక్తుడు, ఆహా నీరజాక్ష అని 10 సార్లు అన్నాడు. నీరజం అంటే కమలం, అంటే కమల రేకుల వంటి కళ్ళు కలవాడ అని ఒక భక్తుడు కీర్తించింది గుర్తుకొచ్చింది ఆ విష్ణువుకి. అప్పుడు ఆయన తన యోగ శక్తితో తన వేళ్లను కళ్ళ లోపలికి పెకిలించి ఒక కంటిని తీసి లింగం మీద పెట్టేస్తాడు. అప్పుడు శివుడు మామూలు భక్తులకే నిలబడ్డా. ఆయన శ్రీ మహావిష్ణువు అతని స్థాయి భగవంతుడు అయినప్పటికీ కూడా ఏ భేషజం లేకుండా శివార్చనకు తన కంటినే తీసి ఇచ్చినందుకు గాను పరమశివుడు ఆయనకి సుదర్శన చక్రం ఇస్తాడని ఒక కథ ఉంది. అలాగా శ్రీ మహావిష్ణువు అంతటి వాడు వరం ఇచ్చి సుదర్శన చక్రాన్ని పొందిన తర్వాత శివునికి సాటిస్ఫాక్షన్ కాదు, ఇంకేమో ఇవ్వాల నీకు, ఏదో నువ్వు అడిగింది ఇచ్చినాను రైట్, ఇప్పుడు నేను ఇవ్వగలిగింది ఏదన్నా, ఇంకా నువ్వు అడుగు, ఏమని అడుగు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇవ్వలేకపోతున్నాను. అప్పుడు ఆయన అంటాడు, ఇస్తే నీలో సగభాగం ఇచ్చేసే నాకు. అప్పుడు
పరమశివుడు ఈ సగ భాగాన్ని, ఎడమ భాగాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేస్తాడు. అది విని పార్వతీదేవికి కోపం వస్తుంది. ప్రతి భర్తకి శాస్త్ర ప్రకారం ఎడమ పక్క భార్య ఉండాలి, కుడి పక్క కూతురు కానీ తల్లి కానీ ఉండాలి. ఎక్కడైనా పూజలో కూర్చోబెట్టినా అట్లే కూర్చోబెడతారు. యజ్ఞ హోమాలకు కూర్చోబెట్టినా ఎడమ పక్క భార్య ఉండాలి, కుడి పక్క సోదరి లేదా తల్లి, వీళ్ళంతా ఇక్కడ ఉండాలి. నా భాగాన్ని నువ్వు బాగా ఇచ్చేసినావే, నీకు అన్నీ ఇచ్చేది అలవాటు అయిపోయింది, ఇంకా నీకెందుకు నేను ఇవన్నీ చేసి పెట్టాలా, నీకు పొద్దున్నే బ్రష్ అంటించి వేసి పెట్టాలా, వేడి నీళ్ళు పెట్టాలి, ఇవన్నీ నా వల్ల కాదు, నీ పని నువ్వు చూసుకో, నేను భార్యనే కాదని అధికారంగా చెప్పినావు కదా, నేను చేసేయలేదు. ఇది ఎక్కడ తలకానప్పుడు వీళ్ళన్నా చూస్తే సగభాగం కావాలని వీళ్ళన్నీ అడుగుతాడు. చెల్లెని చూస్తే నాకు లేదని అమ్మ కొట్లాడుతుంది. వీళ్ళన్నా చెల్లెలు బాగలేక నన్ను ఇరుకులో పెడుతున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువుకి తెలుస్తుంది ఈ మాట. అరే నా చెల్లెలు కొట్లాడుతుంది, సరే పోదామని చెప్పేసి చెల్లెల్ని కూర్చోబెట్టినాడు. ఏమ్మా కోపమైనవా బావ మీద అంటే, కాకపోతే మళ్ళీ అన్నీ ఇచ్చుకుంటూ పోతే నాకేం మిగిల్చినాడు, నేను ఉండేది సగభాగం, ఆ సగభాగాన్ని కూడా ఇచ్చేస్తే నేను ఎక్కడ ఉండాలి, ఇంకా పిచ్చిదానా, నేను ఎంతో కష్టపడి పూజ చేస్తే అది నేను అడిగిన కోరిక కాదు, ఆయనకు మనసు నిండి ఇచ్చిన కోరిక. అది నీకు ఇచ్చినా నాకు ఇచ్చినా వేరే కాదు. ఒక పని చేద్దాం, నేను ఎంతో శ్రమపడి 1000 నామాలకి 1000 పూలను పెట్టి లాస్ట్కి ఒకటి తక్కువ వస్తే కళ్ళు పెట్టించి పెట్టినందుకు నాకు ఈ వరం ఇచ్చినాడు నీ మొగుడు. ఇప్పుడు నీకు షార్ట్ కట్ ఒకటి చెప్తా, దాంతో పాటు వెళ్ళిపో, నువ్వు కూడా నా పక్కకే వచ్చేస్తావు జాగ్రత్త. సరే చెప్పు. నేను 1000 నామాలు పలికినాను, నేను 1000 నామాలు వద్దు, నీకు చాలా కష్టంగా ఉన్నాయి, కేవలం 108 నామాలు ఇస్తాను. ఈ 108 నామాల్ని నువ్వు స్తోత్రం చేయి, భగవంతుడు మళ్ళీ ఖుషి అయిపోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు రాసిన అష్టోత్తర శతనామావళి నేను ఈ రోజుకి ఇప్పటి వరకు అభిషేకం అయిన తర్వాత చివరిగా చదివాను. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభువేదనాయ నమః, శ్రీశేఖరాయ ఇవన్నీ శ్రీ మహావిష్ణువు ఎవరికి రాసిస్తాడంటే, ఎక్కడ చెల్లి కష్టపడిపోతుందో పూజలు చేసి అని చెప్పేసి షార్ట్ కట్లో 108 నామాలు రాసి ఆమెకి ఇస్తే, ఆమె స్తోత్రం చేస్తే ఆమెకు ఒక వరం అడుగుతాడు. నీకేం కావాలంటాడు. ఇంకేం ఇస్తావు, ఇచ్చేకి అంత ఇచ్చినావు కదా, దాంట్లోనే కొంచెం నాకు కొంచెం జాగ్రత్త. అప్పుడు ఇద్దరు ఒకే పక్కనే అన్నా చెల్లెలని చెప్పేసి, అందుకే ఒక విగ్రహం ఉందనుకోండి, మీరు శివుణ్ణి నమస్కారం చేస్తున్నారు, ఒక సాకార మూర్తిని అంటే మీకు తెలియకుండా విష్ణుని కూడా పూజిస్తున్నారని అర్థం. నేను ఇంతకుముందు చెప్పినట్టు చక్రరాజం అయినటువంటి శ్రీచక్రంలో నువ్వు తెలిసో తెలియక అమ్మవారికి స్తోత్రం చేస్తున్నావంటే పరమేశ్వరుడికి కూడా స్తోత్రం చేసినట్లే, లింగానికి నమస్కారం చేసినావంటే తెలిసో తెలియక అమ్మవారికి కూడా నువ్వు నమస్కారం చేసినట్లే. శాస్త్రం ఏం చేసిందంటే విడివిడిగా కాకుండా మొత్తం కాంప్లెక్స్ చేసి, నువ్వు పొరపాట్లు చేసినప్పుడు అందులో నీకు ఒక లాభం వచ్చేలాగా వాళ్ళు తలకా చెడుకొని అప్పుడు వాళ్ళు చాలా నీట్గా పద్ధతిగా చేసుకుంటూ పోయినారు. మనం చేయాల్సిందంతా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక ఇనుము అనేది బాగా చూడండి, చాలా పటిష్టమైన మెటల్, ఖనిజం. ఇనుము ఎలా చనిపోతుంది? తుప్పు వల్ల చనిపోతుంది. తుప్పు ఎక్కడ పుడుతుంది? యాక్చువల్ తుప్పు బయట నుంచి పుట్టదు, తుప్పు ఇనుములోనే పుడుతుంది. అంటే ఒక్కొక్కసారి నువ్వు చేసే సంఘటన లేదా నీ స్థైర్యం యొక్క స్థాయిని దిగజార్చుకొని, నేను చేయలేను, నా వల్ల కాదు, నాకంతటి శక్తి లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ మనసు అనే ఇనుముకి తుప్పు పట్టినట్లే. ఇప్పుడు ఈ తుప్పుని కడిగించుకోవాలంటే నువ్వేం చేయాలంటే నిప్పులో వేగాల. అంటే పరిస్థితులు అనే నిప్పులో నువ్వు వేగాల, వేగితే ఆ తుప్పు ఎగిరిపోతుంది. నువ్వు చల్లవరాలని నీళ్ళలో పోయినావా ఖచ్చితంగా మళ్ళీ తుప్పు పెరుగుతుంది. అలాగా ఎలాగైతే ఇనుముని బయట నుంచి ఒక శక్తి వచ్చి నాశనం చేయదు, తనలోనే ఒక శక్తి తనలోనే నెగిటివిటీని క్రియేట్ చేసి దాన్ని లోపలికి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. మనం మనస్సు అనే దాన్ని తుప్పు పట్టకుండా చూసుకోవాలా, దృఢమైన సంకల్పంతో చేయాలా, ఏ పని చేసినా నమ్మకంతో చేయాలా. అలా చేయగలిగితే మనం గట్టిగా ఉంటాం. రాముడి యొక్క క్యారెక్టర్ గురించి నేను చాలాసార్లు చెప్తాను. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఎటువంటి వాడు క్యారెక్టర్ వైజ్ ఎలా మర్యాద పురుషోత్తముడు అని ఎందుకంటారు? ఒక సందర్భం వస్తుంది, వానరులంతా వేస్తున్నారు, రాళ్ళు తేలుతున్నాయి, శ్రీరామని రాస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద వంతెనలు కట్టుకుంటూ పోతున్నారు. వాళ్ళు పోతున్నారు, రాముడు ఒక పక్క కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏం లెక్క వీళ్ళది అస్సలు, అంత పెద్ద రాళ్ళు శ్రీరాముని రాస్తే లేస్తున్నాయి, వీళ్ళది ఎంత భక్తిరా వీళ్ళది అస్సలు, గులకరా వేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, అటువంటిది పెద్ద పెద్ద బాండ్రాళ్ళు వేస్తే నిలబడిపోతున్నాయి దాన్ని, అది సముద్రం మీద. సరే ఏం చేస్తాడు, ఎందుకైనా మంచిది నేను పరీక్ష చేద్దామని చెప్పేసి ఒక రాయిని తీసుకొని, రామాని వాళ్ళు రాసినారు, నాకు అవసరం లేదు, రాముని నేనే వేస్తాడు, తుబుక్కని లోపలికి పెడతాడు అని అటు ఇటు చూస్తాడు. మళ్ళీ ఎవరు చూసినారేమో, ఎవరు చూడలేదు, ఓకే ఇంకొక ట్రై వేస్తాం, ఆ రాయి బాగలేదేమో, ఇంకొక రాయిని వేస్తాడు, అది మునిగిపోతాడు. ఏం వేసినవన్నీ లోపలికి పోతున్నాయి కదా అని మళ్ళీ చూసుకుంటాడు, ఎవరు లేదు.
మూడోసారి పెద్ద రాయిని తీసుకొని ఎత్తి పారేస్తాడు, అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది మన వల్ల కాదు, ఊరికి వెళ్ళిపోవడం మంచిగా. పైన చూస్తే వెనకాల నుంచి హనుమంతు చూస్తుంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడు వచ్చినావా అని అడుగుతాడు. ఎందుకంటే ముందు మనం బయటపడకూడదు. ఎప్పుడు వచ్చినావా? మీరు ఫస్ట్ ఒక రాయి వేస్తారు, మునిగా, రెండోది వేస్తారు, లాస్ట్కి లావు వేస్తారు, అప్పుడు వచ్చినాను నేను. అంటే నువ్వు 3 రాళ్ళు మునిగిపోయి చూసినావు. సరే చూసినావు కానీ ఇంకెక్కడ చెప్పకూడదని ఆయన నీట్గా మాట్లాడి వెళ్ళిపోయిపోతాడు. స్వామి ఇంత పెద్ద ఘటన చెప్పకూడదని ఎట్లా చెప్తావు స్వామి, నేను ఖచ్చితంగా చెప్పి తీరుతాను. విరాట్ శిష్యుడు తయారయ్యా, నువ్వు ఎవరైనా హీరోని ఎలివేట్ చేయాలయా, డౌన్ చేయకూడదు అంటాడు. అరే లేదు స్వామి, ఇది జరిగింది చెప్పాలా, ప్రపంచానికి తెలియాలి ఈ విషయం అని. నీ ఇష్టం అబ్బాయి, ఇది జరిగింది సత్యం, నాకే సత్యవాక్ పరిపాలకుడు అనే మాట ఉంది, నీ ఇష్టం చెప్తే చెప్పి, నీ చేతిలో ఉంది, నా దగ్గర ఏం లేదు అని అంటాడు. స్వామి ఖచ్చితంగా చెప్పి తీరాలా అంటే ఏమని చెప్తావు అని అడుగుతాడు. ఇప్పుడు అంటాడు, స్వామి ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా మనకు ఒక భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఉంది. భగవంతుడు చేయి పట్టుకుంటాడనే నమ్మకం ఎన్నోసార్లు మన కష్టాల నుంచి బయటికి తీసేస్తాడు. కానీ ఇక్కడ మీరు ఒక రాయిని చేయి చేసినారు అంటే, మీరు గనక చేయి వదిలేసినారు అంటే ఈ భవసాగరం అనే సాగరంలో వాడు మునిగిపోతాడని చెప్పాలి. ఒకే సంఘటన ఆలోచన విధానంలో ఎంత మారిపోతేస్తుంది. మునిగిపోవడం గురించి మనం ఆలోచన చేస్తాం, మునిగిపోవడంలో కూడా ఏది పెద్దగా ఉందో దాన్ని ఆలోచన చేసినాడు. అందుకే ఆయన హనుమైనాడు. అలాగే రావణ యుద్ధం అయిన తర్వాత రావణుడు విఘట జీవి అయి కడుపు చీలి అమృత బండం కిందికి ఒలికి చనిపోయింటాడు. చాలా ఘోరమైన సంఘటనది. ఒక ఉదాహరణలో, ఒక కథలో ఒక కవి ఎంత కళాత్మకంగా చెప్తాడంటే, పార్వతీదేవి శంకరుని తిడుతుంది, ఎంత సాటిస్ఫై అయ్యా నువ్వు. వాడు పొద్దునైతే శ్లోకాలు చదువుకుంటూ రావణ బ్రహ్మ, వాడు బ్రాహ్మణ వృత్తిని చేసుకుంటూ జ్యోతిష్యం చేస్తూ అన్ని నీ స్తోత్రాలు చేసుకుంటూ నీకు ఎన్ని చేస్తే వానికి ఇటువంటి చావిస్తావా నువ్వు? నీకు అసలు మనుష్యత్వం అనేది ఉందా అంటే, దేవత్వం అంటారులే మన మనుషులు. నీకు అసలు మమకారం అనేది ఉందా అంతటి భక్తుడిని అంటే, అప్పుడు చెప్తాడు, రావణుడు ఎన్ని తప్పులు చేసినా నాకు మన్నించే గుణం ఉండేది, కానీ వాడు ఒక్క తప్పు చేసినాడు, అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఏమేను సనాతన ధర్మంలో ఈ కాషాయానికి ఉండే విలువ అపరిమితమైనది. దీనికోసం ఎంతోమంది ప్రాణాలు పెట్టారు, భగవంతుడి కోసం, ధర్మం కోసం. వీటి విలువ లెక్క కట్టలేని. ఇది పై మీద ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది అంతటి త్యాగానికి ప్రతీక. కేసరి ఇలాగా ఇది ఏ తప్పు చేసినా లాస్ట్కి సీతాదేవిని మోహించి ఎత్తుకుపోయినా కూడా నాకు ఎక్కడో ఒక దగ్గర షడ్ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి వీడు లోబడిపోయినాడు అనుకునేవాడిని. కానీ వీడు సీతని తీసుకుని వచ్చేటప్పుడు ఈ కాషాయ రంగుని వాడి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయినాడు. ఆ రోజు నుంచి అందరూ కాషాయం వేసుకున్న వాళ్ళని చాలా ఘోరంగా చూస్తున్నారు. అది నన్ను చాలా బాధించి అందుకే వీరికి మరణం. ఈ కాషాయానికి అంతటి విలువ ఇస్తాడు పరమేశ్వరుడు. అలాగ విగత జీవి కింద పడినప్పుడు మండోదరికి తెలుస్తుంది, పోయి చూస్తుంది, ఆల్రెడీ రావణుడు వెళ్ళిపోయినాడు, కింద పడిపోయినాడు. ఆమెకు ఒక్కసారి కోపం వస్తుంది. అంతటి దశకంఠుణ్ణి, అంతటి శివభక్తుల్ని ఇంత ఘోరంగా చంపిన వాడిని చూడాలని ఒక్కసారి. ఒక పక్క రాముడు, మీరు బాగా చూడండి, రావణుని చంపిన తర్వాత సంతోషపడ్డు రాముడు కన్నీళ్లు పెడతాడు. ఇంతటి జ్ఞానిని నా చేత నేను చంపాల్సి వచ్చింది కదా. పోయి ఒక రాయి దగ్గర, అది ఎలివేషన్ ఎలా వస్తుంది అంటే, సూర్యుడు మామూలుగా యుద్ధం మొదలయ్యేటప్పుడు తూర్పుకు ఉదయిస్తాడు, ఎండ అయ్యేటప్పుడు పశ్చిమానికి వచ్చేస్తాడు. ఇక్కడ ఒక రాయి మీద రాముడు కూర్చొని ఉంటాడు, పక్కన లక్ష్మణుడు నిలబడి ఉంటాడు. ఈమె వెనకల నుంచి వస్తుంది. అప్పుడు నీడ ఎక్కడ పడుతుంది? ముందు పడుతుంది. ఎప్పుడైతే మండోదరి రావడం చూసి ఆ శబ్దం వినిన తర్వాత కాళ్ళకుండే పట్టీలు, కళ్ళకు ఆయన చేతులకుండే గాజులు సవ్వడి వినిన తర్వాత, రాముడు యుద్ధ భూమిలో ఎవరు ఆడవాళ్ళు వస్తున్నారు కదా, తక్కువ లక్ష్మణుడు వెనకలు తిరిగి చూస్తాడు. ఆమె మంచి ఆవేశంతో వస్తుంటుంది. ఎలా చంపగలిగా ఎంతటి మహానుభావుని, నీ భార్యని తీసుకెళ్ళచ్చు కదా, అంత చంపి తీసుకెళ్లాలా అని అడుగుదామని ఆమె యుద్ధరంగంలోకి వచ్చింటుంది. ఆమె రావడం చూసిన వెంటనే రాముడు రాయి మీద కూర్చున్నప్పుడు ఈయన నీడ ఇక్కడే ఉంటుంది, ముందు పడి ఉంటుంది. ఈమె వచ్చేటప్పుడు ఈమె నీడ తన నీడకి ఎక్కడ తగులుతుందో అని టక్కని రాముడు లేచి అంత దూరం ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు వెనక్కి తిరిగి మండోదరిని కళ్ళులో కాకుండా ఆమె కాళ్ళని చూస్తూ మాట్లాడతాడు. అమ్మ, మీరెవరు? ఈ క్షేత్రానికి ఎందుకు వచ్చినారు ఈ సమయంలో? మీరు రావాల్సిన చోటు ఇది కాదు. అప్పుడు అంటుంది, నేను రావణ బ్రహ్మ భార్యని. అమ్మా నమస్కారం అని చెప్తాడు. అప్పుడు ఆమె అంటుంది, నీ దర్శనం అయితే నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు రాముడు అంటాడు, మీరు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నాడు?
నేను ఒక ప్రశ్నతో ఇక్కడికి వచ్చినాను, సమాధానం దొరికింది వెళ్ళిపోతుంది. ప్రశ్న ఏమిటి అని, అంతటి శివభక్తుల్ని, అంతటి పండితుల్ని, బ్రాహ్మణుని చంపినావు కదా, మనసు ఎలా వచ్చింది అని అడగడానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైపోయింది, ఇందుకే వెళ్ళిపోతున్నాను. అమ్మ, మీకున్న పాటి జ్ఞానం నాకు లేదు, ఒక్కసారి సెలవేయండి, మీరేం తెలుసుకున్నారు. అక్కడ వినయం చూడండి రాముడి, ఆయనకి తెలియంది లేదు, సర్వోత్తముడు ఆయన. అప్పుడు ఆమె చెప్తుంది, నా భర్త ఉన్నాడు, ఎక్కడ నచ్చిన వాళ్ళు ఉంటే భర్త లేనప్పుడు, ఏ రక్షణ లేనప్పుడు పోయి మాయావి రూపం ధరించి సీతను చెరబట్టి తీసుకొచ్చాడు. కానీ నువ్వు ఉన్నావే, ఎక్కడ పరాయి స్త్రీ నీడ కూడా నీ నీడకు తగలకుండా అంత దూరం వెళ్ళిపోయినావే, అక్కడ నువ్వు రాముడై. రాముడు అనేది ఎప్పుడే వీరుడుగా చూపిరు, రాముడిని క్యారెక్టర్ వైజ్ చూపిస్తారు. ఆయనకి భార్య దగ్గర ఉన్నప్పుడు భార్య ఎలా చూసుకోవాలా, తల్లి దగ్గర ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలనేది శ్రీరాముడికి తెలిసినంతగా మనకుండే ఇతిహాసాల్లో, రామాయణ మహాభారతాల్లో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఒక మనిషిని కంపేర్ చేస్తే ఖచ్చితంగా శ్రీరాముడికే కంపేర్ చేస్తారు. ఎందుకంటే ఆయన మర్యాద పురుషోత్తముడు, ఎవరితో ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటాడు. ఇలాగా మనం రాముడిని తీసుకొని ముందుకి మన యొక్క సత్సంప్రదాయంలో ఆయన ముందు పెట్టుకొని ఆయన క్యారెక్టర్ని మనలో నిల్వ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓవర్ అయిపోయింది. సరే, ఒక జోక్ చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక జోక్ చెప్పేసి పోదాం బాబు. ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు. వాడికి పాపం కళ్ళంతా ఎట్లయిపోయి ఉంటాయి, కింద నల్ల చారలు వచ్చేసి ఉంటాయి. మనకి ప్రేమాభిషేకం సినిమాలో లాస్ట్ స్టేజ్లో నాగేశ్వరరావు ఎట్లుంటాడు అట్లా క్యాన్సర్ పేషెంట్ లాగా అయిపోయింటాడు. ఆయన పాపం డాక్టర్ అంటాడు, ఏం నీ ప్రాబ్లం ఏమి? సార్, ఒక 10 రోజుల నుంచి నిద్రే రావడం లేదు సార్. ఏం ప్రాబ్లం? ఏమన్నా ఫైనాన్షియల్ మ్యాటర్? వెళ్ళలేదు సార్, బాగానే ఉద్యోగం చేస్తున్నాను. మళ్ళీ ఏం ప్రాబ్లం? ఏమో సార్, నేను ఉండే రూమ్లో నేను ఎప్పుడే ఉంటాను, సింగల్, ఎవరు లేరు. ఇంతకుముందు రూమ్మేట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు వేరే వేరే ఉద్యోగాల మీద ఎక్కి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయినారు. ఇక నేను ఒక్కడే ఉంటున్నాను కాబట్టి ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. సరే, ఏం చేస్తాడు? ఓకేనా ఆయన, మరి ఎప్పటి నుంచి ఈ రోగం ఉంది నీకు నిద్ర రాకుండా? ఒక 10 రోజుల నుంచి సార్. అసలు ఎందుకు నిద్ర రావడం లేదు అన్నందుకు ఆయన సమాధానం ఏం చెప్తాడు, సార్ నాకు భయం అవుతా ఉంది ఎక్కువ. ఎందుకు భయం అవుతుంది? నేను పడుకునే మంచం కింద ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది సార్ నాకు. అప్పుడు డాక్టర్కి భయం అవుతుంది, ఇంకేమప్పుడు దయ్యం గురించి చెప్తున్నాడు. సైక్రాటిస్ట్ తన చైర్ కింద చూసుకుంటాడు, అటు ఇటు చూసుకొని, చెప్పు ఏమి అంటాడు. లేదు సార్, ఇట్లా 10 రోజుల నుంచి కింద నుంచి ఎవరో పిలిచినట్లు, నేను పడుకున్నప్పుడు కింద నుంచి మంచాన్ని కొట్టినట్లు అనిపిస్తుంది సార్. నాయన, ఇది చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయిందిరా, ఒక పని చేయి, ఇప్పుడు ఒక టెస్ట్ డోస్ ఇస్తాను నీకు, అది తీసుకొని రా, 3 రోజులు అయిన తర్వాత నన్ను కలువు, అది ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేసిన తర్వాత ఒరిజినల్ మెడికేషన్ రెడీ చేస్తాను. సార్, ఏటోడు చేయండి సార్, నా ప్రాణాలు కాపాడండి సార్. నేను ఉన్నాను, కాపాడుతాను. అప్పుడు 3 రోజుల తర్వాత వస్తాడు. ఏమయ్యా, ఏం సార్, నీ మందులే పనిచేయడం లేదు, నాకు ఇంకా భయం ఎక్కువైతున్నది. రే, నువ్వు చాలా ముదిరిపోయినవరా, కొంచెం సీవియర్గా తీసుకోవాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, అప్పుడు ఆయనకి సీవియర్ మెడికేషన్ ప్రిపేర్ చేస్తాడు. ఆయనకి ఆల్మోస్ట్ 8 సిట్టింగ్స్ కూర్చోవాలా, ఒక సిట్టింగ్కి 4,000 రూపాయలు అవుతుంది. 8 సిట్టింగ్లు అయిన తర్వాత నువ్వు మామూలు మనిషిగా బయటకు వస్తావు. ఒకవేళ ఆ టైంలో పొరపాట్ల దయ్యం గిన వస్తే దాన్ని గుద్దుకొని బయటకు పోతావు అనమాట. అంటాడు, వింటానే మనకి చెవుల తేనె పోసినట్లు అవుతుంది, దయ్యాన్ని నేను గుద్దుతాను. అప్పుడు సార్, ఫీజు బాబు ఏం పెద్దలేదు, 4,000, 8 సిట్టింగ్లు 32,000 అయిపోతుంది అని గుండె ఆగినట్టు. కానీ ఒక సిట్టింగ్కి 4,000 అంటే సార్, నా ఉద్యోగం అంటుంది మాత్రం సార్, చూడండి అంటారు. బాబు, మందులు అట్లాంటివి నేనేం చేయలేను, లేదా దయ్యంతో ఉంటామంటే ఉండి ఎవరు వద్దంటారు. సార్, ఒక పని చేస్తాను, నా దగ్గర అంత డబ్బు లేదు, పోగు చేసుకొని మళ్ళీ వస్తాను, ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుంది, లేదంటే లేపకపోతే చూడండి. సరే సరే అని పాపం బయటికి పోతుంది. డాక్టర్ వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈఎంఐలు కట్టుకునే ఉంటాయి పాపం. ఓ వీడు వస్తే వచ్చేస్తారు కదా అని ఆయన పాపం, ఆయన ప్లానింగ్ ఆయనకు ఉంటుంది. వీడు ఒరువే డాక్టర్ దగ్గరికి రాడు. ఆయన రోజు చూస్తాడు, కాంపౌండర్ పిలిచేది, ఆ పేషెంట్ వచ్చినాడు, లేదు సార్ రాలేదు, ఎందుకు రాలేదు, అని కాంటాక్ట్ నెంబర్ ఉందంటే ఉంది సార్, ఇంకా అయిపోయింది, ఎత్తడం లేదు. వీడు దొంగనాడు, వీడు వచ్చిపోయినాడు, అసలు రావడం లేదు. అలాగా రోజులు పోతాయి. ఒక్కసారి ఏమవుతుంది, ఈ డాక్టరు ఒక మార్కెట్లోకి పోతూ ఉంటాడు. వాడు ఎదురుగా మంచి విజిల్ కొట్టుకుంటా, మంచి చిల్లయి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని కీచెన్ తిప్పుకుంటూ వస్తుంటాడు. వీడైనా కాదా డౌట్, ఎందుకంటే వాడు రోగిష్టిలాగా వచ్చినాడు. ఇక్కడ చూస్తే వీడు హీరోలాగా బిల్డప్లు ఇస్తున్నాడు. వీడా కాదా అనుకుంటే పైనుంచి కిందికి చూసుకుంటూ పోతాడు. ఎట్లే పోతే కన్ఫర్మ్ అయిపోతాడు. వాడి ఒక మార్క్ చూసుకునేటప్పుడు
రే బాబు ఇక్కడ రారు. సార్ మీరా బాగున్నారా సార్? బాగున్నాను అయినా నువ్వు బాగున్నావా? మంచి చిల్ల ఉన్నావు. ఏమైందబ్బా? ఏం అస్సలు వస్తానంటే రానేలేదు. మేము ఏం కదా? లేదు సార్, ఆ రోజు మీ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ వచ్చినాడు సార్, అది నైట్ నన్ను మాట్లాడడానికి. వాడి దగ్గరే ఉన్నాను, అందుకే రాలేదు. మళ్ళీ రావయ్యా, నువ్వు రోగం ముదిరిపోతే చాలా కష్టంలో పడితే ఇంకేం రోగం సార్? నాకు ఏ రోగం లేదు అని. ఎందుకు లేదురా రోగం? ఎవరు తీసేసినారంటే నా ఫ్రెండే తీసేసినాడా? నీ ఫ్రెండ్ తీసినాడా? ఒక సైకాట్రిస్ట్ చేసే పని వాడెట్లే చేసినాడు సార్. మీరు ఎప్పుడైతే 4,000 అంటారో నాకు చాలా గుండెలో రాయపడినట్లే సార్. అది ఎన్ని సిట్టింగ్ 32,000 నాకు కనిపించా. అంత డబ్బులు నా దగ్గర లేదు, పెట్టాలంటే మనసు రావడం లేదు. ఒక పని చేద్దామని వాడు నా ఫ్రెండ్ వచ్చినప్పుడు బాధపడుతూ ఏడుచుకుంటూ చెప్పింది. వాడు తిక్కనాయలే, దీనికంతా ఏడుచోలే నువ్వు, నేను చెప్తాను నీకు ఒక రూట్ అని తీసుకుపోయి ఒక సెట్టింగ్ కూర్చున్నాం సార్ ఒక దగ్గర. వాడు ఒక సలహా ఇచ్చా సార్, దయ్యం జీవితంలో రాదు ఇంకా. వాడు అట్లా సలహా ఏముందిరా చెప్పు, నేను కూడా వాడుకుంటాను దాన్ని. సరే ఇది నలుగురు చెప్పకూడదు, సీక్రెట్ ఇదే అని పక్కకు తీసుకుపోయి చెప్తాడు. నీకేమనిపిస్తుందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అంటే మంచం కింద నుంచి దయ్యం వస్తున్నట్లు అయిపోతుంది. సరే ఒక పని చేయి, రేపటి నుంచి మంచం తీసేసి. ఆ మంచం తీసినప్పటి నుంచి దయ్యమే రాలేస్తారండి. అంటే ఇక్కడ మనిషికి కావాల్సింది కామన్ సెన్సు. అది ఒక ఫ్రెండ్ టేబుల్ మీద కూర్చొని చెప్పినాడు, పాపం డాక్టర్కి అర్థం కాలేదని చెప్తూ రేపు ముగిద్దాం, మళ్ళీ రేపు మాట్లాడు. మీ అందరికీ శిరస్సు